రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుకు ఊరట దక్కింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ని హైకోర్టు నిలిపివేసింది. రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సింధు. అయితే కాళేశ్వరం కమిషన్కి సంబంధించి అంటే పీసీ ఘోష్ రిపోర్టుకు సంబంధించి హైకోర్టులో ఏదైతే కేసీఆర్ అలాగే హరీష్ రావు అలాగే కొంతమంది వ్యక్తులు దాన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. అయితే దీనికి సంబంధించి హైకోర్టు ఈరోజు తీర్పు అయితే వెలువరించింది. అయితే హరీష్ రావుకు కేసీఆర్ కూడా దీనికి సంబంధించి ఊరట లభించిందని చెప్పొచ్చు. అయితే హైకోర్టుకు సంబంధించి ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ను నిలిపివేసింది. అలాగే ఆ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే గతంలోని ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి అవకతవకలు జరిగాయంటూ కూడా ఏదైతే ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. ఇందులో ప్రధానంగా చీఫ్ జస్టిస్ అయిన పీసీ ఘోష్ను నియమిస్తూ కూడా ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కమిషన్ పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక రిపోర్టు కూడా తయారు చేసి కోర్టుకైతే సబ్మిట్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రిపోర్టుకు సంబంధించి అంటే పీసీ ఘోష్ ఏదైతే ఎంక్వైరీ చేశారో అలాగే దానికి సంబంధించిన ఇచ్చిన రిపోర్ట్లో చాలా అవకతవకలు ఉన్నాయంటూ కూడా ఇటు హైకోర్టును అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే హరీష్ రావు కూడా హైకోర్టును ఆశ్రయించి పిటిషన్ అయితే దాఖలు చేశారు. సుదీర్ఘంగా దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగింది. ఇరు వర్గాల వాదనలు కూడా విన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్టయితే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు సరైనది కాదంటూ కూడా పిటిషన్ తరపున లాయర్లు అయితే వాదించారు. అయితే ముఖ్యంగా చట్టబద్ధంగా ఇది జరగలేదంటూ కూడా పిటిషన్లు అయితే పేర్కొనడం జరిగింది. అయితే మరొక పక్క ఏదైతే ఇటు ప్రభుత్వానికి సంబంధించిన లాయర్ కూడా దీనికి సంబంధించి పీసీ ఘోష్ ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు చేసిన ఎంక్వైరీ కావచ్చు లేదంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అన్నీ కూడా సరైనదిగా ఉన్నట్టు కూడా ఏదైతే హైకోర్టును అయితే ముఖ్యంగా వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే గతంలో మార్చి 12న ఏదైతే దీనికి సంబంధించి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. అయితే ఈరోజు ఏదైతే తీర్పు అయితే వెలువరించింది. అయితే ముఖ్యంగా పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు నిలిపివేయాలంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆ రిపోర్ట్ ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దంటూ కూడా హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే ముఖ్యంగా కాళేశ్వరం అంటే 1,00,000 కోట్ల వ్యయంతో కాళేశ్వరం అయితే నిర్మించారు. అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలోని ఈ కాళేశ్వరం నిర్మించడం జరిగింది. అయితే ముఖ్యంగా మేడిగడ్డ సంబంధించి పిల్లర్ కుంగిపోవడం కావచ్చు లేదంటే మరికొన్ని అవకతవకలకు సంబంధించి ఎప్పుడైతే తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిందో ఈ 1,00,000 కోట్ల వ్యయంతో కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం నిర్మించింది దానికి సంబంధించి చాలా అవకతవకలు ఉన్నట్లు కూడా ఏదైతే చెప్పడం జరిగింది. ఆ తర్వాత పీసీ ఘోష్ కమిషన్ అయితే ఏర్పాటు చేసి ముఖ్యంగా దీనిపై విచారణ జరపాలంటూ కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్టు కూడా ప్రస్తుతం హైకోర్టు నిలిపివేసింది కాబట్టి దీనిపై తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంటారో మనమైతే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ కుమార్, మొత్తానికైతే మాత్రం ఈ యొక్క తీర్పుతోటైతే మాత్రం హైకోర్టు తీర్పు అయితే చాలా ఉత్కంఠంగా ఎదురు చూశారు చాలామంది. కానీ కేసీఆర్ ముఖ్యంగా హరీష్ రావుకి అయితే ఈ కోర్టు తీర్పు అయితే మాత్రం ఊరట కలిగించింది అనుకోవచ్చా, లేకపోతే మరీ అంటే ప్రభుత్వం తరపున అయితే మాత్రం ఏమైనా సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? అడ్వకేట్ జనరల్ అంటే ఏ విధంగా ఆ కోర్టులో వాదించారనుకోవచ్చు? ఎస్ రవి, ముఖ్యంగా ఏదైతే ఈ తీర్పుకు సంబంధించి మొత్తం సర్వత్రా ఉత్కంఠ నెలకొందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కాళేశ్వరం సంబంధించి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాళేశ్వరం ప్రభుత్వం ఏదైతే కాళేశ్వరంకి సంబంధించి 1,00,000 కోట్ల వ్యయంతో ఏదైతే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. అయితే ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ఏదైతే పూర్తిగా అంటే అవకతవకలు జరిగినట్లు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించినప్పటికీ కూడా ఇటు ఏదైతే పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత దీనిపై సుదీర్ఘంగా విచారణ అయితే కొనసాగింది. అయితే ఇటు రాజకీయంగా కావచ్చు లేదంటే ఇటు ప్రజల్లో ఈ కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి అందరూ కూడా సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నారు. అయితే కాళేశ్వరం సంబంధించి ఈ పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్లోని చాలా కీలకంగా కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే దీనికి సంబంధించి అంటే కాళేశ్వరంలో అవకతవకలు జరిగాయి, అలాగే అవకతవకలకు సంబంధించి ఫైనాన్షియల్గా కావచ్చు లేదంటే ఇటు మెటీరియల్ పరంగా కావచ్చు లేదంటే ఇటు మేడిగడ్డ కావచ్చు అలాగే ఇలా అన్ని చోట్ల కూడా దీనికి సంబంధించి చాలా అవకతవకలు జరిగాయంటూ కూడా ఇటు కాళేశ్వరం సంబంధించి రిపోర్ట్ అయితే రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే బీఆర్ఎస్కి సంబంధించి లాయర్లు అంటే ముఖ్యంగా బీఆర్ఎస్ గతంలో ఈ ప్రాజెక్ట్ నిర్మించింది కాబట్టి దీనిపై వాదనలు వినిపించే లాయర్లు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ప్రస్తుతం మనం కమిషన్ కాన్స్టిట్యూషన్ వ్యాలిడ్ అని కోర్టు చెప్పింది. కమిషన్ రిపోర్ట్ మాత్రం కేసీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద కావచ్చు ఈవెన్ జోషి గారి మీద కావచ్చు స్మితా సబ్లాల్ కానీ కెనాట్ బి మేడ్ బేసిస్ దాని ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకురాదని
క్లియర్గా కోర్టు చెప్పింది. కమిషన్ సెట్ అసైడ్ చేయలేదు, కమిషన్ రిపోర్ట్ సెట్ అసైడ్ చేయలేదు. కమిషన్ సెట్ చేసినట్టే కదా ఎగ్నెస్ట్ దేమో, ఇంకేం కావాలి? యాక్షన్ తీసుకోవద్దంటే కోర్టు జడ్జ్మెంట్ ఇస్తే దాన్ని ఏం యాక్షన్ తీసుకోవద్దంటే యూజ్లెస్సే కదా. కమిషన్ రిపోర్ట్ యూజ్లెస్సే కదా. మిగతా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే గవర్నమెంట్ చూసుకోండి. బట్ యాజ్ ఫర్ దట్ కెనాట్ బి మేడ్ అ బేసిస్ ఫర్ ఎనీ ఎంక్వైరీ, ఎనీ ఇన్వెస్టిగేషన్, ఎనీ యాక్షన్. సో సిబిఐ ఎంక్వైరీ కూడా ఆల్మోస్ట్ ఆ కమిషన్ బేసిస్ మీద చేసినారు కాబట్టి సిబిఐ కమిషన్ రిపోర్ట్ తీసుకుంటానికి వీలు లేదు. ఇట్ కెనాట్ మేడ్ అ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ దెమ్. థ్యాంక్ యూ. అయితే ముఖ్యంగా ఏదైతే కమిషన్కి సంబంధించి అంటే ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలోని ఇటు ప్రభుత్వం కూడా ఏదైతే ఇటు సుప్రీంకోర్టుకి వెళ్ళే ఆలోచనలో ఉన్నట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఆధారంగా ఈరోజు హైకోర్టులో తీర్పు వెలువరింది కాబట్టి దీనిపై ప్రభుత్వం మరొకసారి సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేసే అవకాశం అవుతుంది. అయితే మొదటగా ఇటు ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ని ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన కొంతమంది నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఏదైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై సవాల్ చేసే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు రవి. థ్యాంక్ యూ కుమార్.